బంగ్లాదేశ్ సిరీస్ ని టీమిండియా భారీ విజయంతో ఘనంగా మొదలుపెట్టింది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుండి జరగబోయే 2 టెస్టు మ్యాచ్లు కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసే పనిలో పడింది. ఈ టెస్టు సిరీస్ అనంతరం అక్టోబర్ 6 నుండి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇరు జట్ల మధ్య జరగబోతోంది. ఇక ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. వివరాలకు వెళితే దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చి సెంచరీతో అదరగొట్టాడు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. టెస్టు జట్టులో తాను ఎంత విలువైన ఆటగాడు అనేది మరోసారి రుజువు చేసి చూపించాడు. 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత్ జట్టు బంగ్లా సిరీస్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వరుసగా మ్యాచ్లు ఆడబోతోంది. ఈ మ్యాచ్ల్లో గెలుపు టీమిండియాకి చాలా కీలకం. ఇటువంటి నేపథ్యంలో టీమిండియా సెలెక్టర్లు రిషబ్ పంత్కు బంగ్లాతో జరగబోయే టీ20 సిరీస్కి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వరుస మ్యాచ్లు ఆడితే పంత్ అలసిపోయే ప్రమాదం ఉంది. అది అతడి ఆటపై అలానే ఫిట్నెస్ పై ప్రభావం చూపుతుంది అనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్టుని వారి గడ్డపై నిలువరించాలి అంటే రిషబ్ పంత్ జట్టులో ఉండడం ఎంతో అవసరం. కాబట్టి పంత్ స్థానంలో ఇషాన్ను బంగ్లాదేశ్తో జరగబోయే టీ20 సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ సిరీస్లో ప్రధాన వికెట్ కీపర్గా సంజు శాంసన్ కు ఛాన్స్ ఇవ్వనున్న సెలెక్టర్లు అతడికి బ్యాకప్గా ఇషాన్కు జట్టులో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఆగ్రహానికి గురై జట్టుకు దూరమైన యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టీమిండియాలో మళ్లీ పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి బీసీసీఐ పంత్కి రెస్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.